వస్త్రాలు ధరించుకోవడం మంచిది. పరలోకం వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా, నల్లటి వస్త్రాలు ఉంటాయా? అందరికి వైట్ అండ్ వైట్. నువ్వు ₹1,00,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్న పరలోకంలో పట్టు చీర కట్టుకోవు. 50,000 రూపాయలు పెట్టి కోట్ కొనుక్కున్నా, సూట్ కొనుక్కున్నా పరలోకంలో సూట్ వేసుకోవు. అందరికి వైట్ అండ్ వైట్. ఎంత ఖరీదు కొనుక్కున్నా నువ్వు పరలోకంలో వేసుకోవు. అందరం దేవదూతలాగా ఉంటాం. నీకు 100 తులాల బంగారం ఉన్నా పరలోకం వెళ్ళాక ముక్కుకున్న మొత్తం ముక్కు పుల్లు ఉంచుతారమ్మా. ముక్కుకున్నది, మెడకున్నది, చెవులకున్నది పరలోకం వెళ్ళాక కాళ్ళ కింద ఉంటుందంట. ఏడుంటుంది? కాళ్ళ కింద ఉంటుందంట. నన్ను అర్థం చేసుకోండి. మన వస్త్రాలు కూడా సువార్త చెప్తాయంట. మన బట్టల ద్వారా కూడా ఒకళ్ళని మందిరాన్ని నడిపించవచ్చు. అందుకనే పెద్దకొస్తల వస్త్రాలు ఎట్టుంటాయండి? వైట్ అండ్ ఏసన్న వాళ్ళ చర్చికి వెళ్తే వాళ్ళు ఎట్లుంటారు? పెద్దకొస్తల చర్చికి వెళ్తే వాళ్ళు ఎట్లుంటారు? వైట్ అండ్ వైట్. మన వస్త్రాలు కూడా సువార్త ప్రకటిస్తాయంట. మన వస్త్రాలు కూడా ఓ పత్రిక లాగా పనిచేస్తాయంట. ఆదివారం నాడు మన చర్చికి ఒక 100 మంది వస్తారు అనుకుందాము. 100 మంది తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. ఈ ఆరాధన అయిపోయినాక మీ వీధిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ వీధి వాళ్ళంతా ఏమంటారు? అబ్బాయి ఎంత బాగురు తెల్లకంగల్లాగా, అబ్బాయి ఎంత బాగురు దేవదూతల్లాగా, వీళ్ళు ప్రభు పిల్లలు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు చర్చికి పోయేస్తుండ్రు, అక్కడ చర్చి ఉంది, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకుండ్రు, ఈరోజు ఆదివారం. మన వస్త్రాలు కూడా సువార్త ప్రకటిస్తాయి. వస్త్రాలు ధరించుకోవడం మంచిది. పరలోకం వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా, నల్లటి వస్త్రాలు ఉంటాయా? అందరికి వైట్ అండ్ వైట్. నువ్వు ₹1,00,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్న పరలోకంలో పట్టు చీర కట్టుకోవు. 50,000 రూపాయలు పెట్టి కోట్ కొనుక్కున్నా, సూట్ కొనుక్కున్నా పరలోకంలో సూట్ వేసుకోవు. అందరికి వైట్ అండ్ వైట్. ఎంత ఖరీదు కొనుక్కున్నా నువ్వు పరలోకంలో వేసుకోవు. అందరం దేవదూతలాగా ఉంటాం. నీకు 100 తులాల బంగారం ఉన్నా పరలోకం వెళ్ళాక ముక్కుకున్న మొత్తం ముక్కు పుల్లు ఉంచుతారమ్మా. ముక్కుకున్నది, మెడకున్నది, చెవులకున్నది పరలోకం వెళ్ళాక కాళ్ళ కింద ఉంటుందంట. ఏడుంటుంది? కాళ్ళ కింద ఉంటుందంట. నన్ను అర్థం చేసుకోండి. మన వస్త్రాలు కూడా సువార్త చెప్తాయంట. మన బట్టల ద్వారా కూడా ఒకళ్ళని మందిరాన్ని నడిపించవచ్చు. అందుకనే పెద్దకొస్తల వస్త్రాలు ఎట్టుంటాయండి? వైట్ అండ్ ఏసన్న వాళ్ళ చర్చికి వెళ్తే వాళ్ళు ఎట్లుంటారు? పెద్దకొస్తల చర్చికి వెళ్తే వాళ్ళు ఎట్లుంటారు? వైట్ అండ్ వైట్. మన వస్త్రాలు కూడా సువార్త ప్రకటిస్తాయంట. మన వస్త్రాలు కూడా ఓ పత్రిక లాగా పనిచేస్తాయంట. ఆదివారం నాడు మన చర్చికి ఒక 100 మంది వస్తారు అనుకుందాము. 100 మంది తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. ఈ ఆరాధన అయిపోయినాక మీ వీధిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ వీధి వాళ్ళంతా ఏమంటారు? అబ్బాయి ఎంత బాగురు తెల్లకంగల్లాగా, అబ్బాయి ఎంత బాగురు దేవదూతల్లాగా, వీళ్ళు ప్రభు పిల్లలు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు చర్చికి పోయేస్తుండ్రు, అక్కడ చర్చి ఉంది, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకుండ్రు, ఈరోజు ఆదివారం. మన వస్త్రాలు కూడా సువార్త ప్రకటిస్తాయి.